ఈరోజు మనము బెండకాయ తోటి ఒక చిన్న రెసిపీ చేసుకుందాము. సాంబార్లోకి పప్పులోకి నంచుకొని తినడానికి ఎంతో టేస్టీగా ఉంటుంది. అండ్ ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా మనం తినొచ్చు. బెండకాయ తినని పిల్లలు కూడా ఈ రెసిపీ చూస్తే బెండకాయ ఫ్రైస్ చాలా టేస్టీగా ఇష్టంగా తింటారు. సో బెండకాయ కుర్కురేకి కావాల్సిన పదార్థాలు ఏంటివంటే బెండకాయ, కారం, ఉప్పు, పసుపు అండ్ గరం మసాలా, ధనియా పౌడర్, శనగపిండి, బియ్యం పిండి అండ్ కార్న్ఫ్లోర్. సో బెండకాయని మనము ఒక బెండకాయని 4 స్లైసెస్ లాగా కట్ చేసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి. సో ఫస్ట్ మనము ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇలా కట్ చేసుకున్న బెండకాయని ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇలా కట్ చేసుకున్న బెండకాయని ఒక బౌల్లోకి తీసుకున్నాక ఫస్ట్ సాల్ట్ యాడ్ చేద్దాం. నేను 1 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు కారం యాడ్ చేద్దాం. చిల్లీ పౌడర్ 1 టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నాను. కారం మీకు సరిపడా యాడ్ చేసుకోండి. మోస్ట్లీ 1 టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది. అండ్ దెన్ నెక్స్ట్ పసుపు అండ్ గరం మసాలా, ఇవి హాఫ్ స్పూన్స్ యాడ్ చేస్తున్నాం. అండ్ ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ యాడ్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ శనగపిండి అండ్ 1 టేబుల్ స్పూన్ బియ్యం పిండి. ఇది వేయడం వల్ల ఏంటంటే ఈ చిప్స్ అనేవి కొంచెం క్రిస్పీగా అలా వస్తాయి. అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్. మీ దగ్గర బియ్యం పిండి ఇంకా కార్న్ఫ్లోర్ లేకపోతే మీరు కొంచెం మైదా యూజ్ చేసుకోవచ్చు. సో వీటిని ఇప్పుడు బాగా మిక్స్ చేద్దాం. బాగా మిక్స్ చేసిన తర్వాత ఇలా ఉంటాయి. సో కొంచెం ఈ మసాలా ఈ బెండకాయలకి పట్టడానికి కొంచెం లైట్గా వాటర్ యాడ్ చేద్దాం. నేను ఇలా స్పూన్తో యాడ్ చేస్తున్నాను. జస్ట్ కొంచెం ఆ కోటింగ్ అనేది లేడీస్ ఫింగర్స్ పట్టడానికి వాటర్ యాడ్ చేస్తున్నాను లైట్గా. చూసి యాడ్ చేసుకోండి వాటర్ అనేది. జస్ట్ ఆ కోటింగ్ ఆ బెండకాయలు అనేటివి పడుతుందా లేదా అని, ఎంత వాటర్ పడతాయా అని చూసి. చూసారు కదండి, కోటింగ్ అనేది ఇలా ఉండాలి, ఇక్కడ చూపించినట్టుగా, వీడియో క్లిప్లో చూపించినట్టుగా. సో ఇప్పుడు మన నెక్స్ట్ అండ్ లాస్ట్ స్టెప్ వచ్చేసి వీటిని డీప్ ఫ్రై చేసుకోవడం. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ యాడ్ చేసుకుందాం మనం. ఇప్పుడు ఆయిల్ బాగా హీట్ అయ్యే వరకు ఉంచుకుందాం. ఆయిల్ హీట్ అయిందా లేదా చెక్ చేసుకొని, ఇప్పుడు నాకు అయితే ఆయిల్ బాగా హీట్ అయింది. సో ఇప్పుడు ఇందులోకి మనం మ్యాగ్నేట్ చేసుకున్న బెండకాయస్ని వేద్దాం. మనం కోట్ చేసుకున్న సిమ్లో పెట్టి వేసుకోండి. కోట్ చేసుకున్న బెండకాయలను వేద్దాం.
మీ కడాయిలో ఆయిల్కి సరిపడా బెండకాయలు ఎన్ని పడతాయో అన్ని వేసుకోండి. వీటిని ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. మంచి క్రిస్పీ టెక్స్చర్ వచ్చేంత వరకు. బెండకాయలు ఇలా బాగా క్రిస్పీగా ఫ్రై అయ్యాక ఇలా క్రిస్పీగా ఫ్రై అయ్యాక అన్ని వాయి వేసుకొని పక్కకు తీసి పెట్టుకోవాలి. ఇంకా రిమైనింగ్ మిగిలిన మిక్చర్ అంతా కూడా మనం సేమ్ ఫస్ట్ ఎలా వేసుకున్నామో అలాగే వేసుకోవాలి. సో ఇలా మీకు కూడా ఇలా బాగా ఫ్రై అయ్యి అన్ని వాయిదే ఇందాక తీసుకున్నట్టు టిష్యూ పేపర్లో తీసుకోండి. సో చూసారు కదా ఎంతో క్రిస్పీ బెండకాయ. చూసారా సౌండ్ వింటేనే ఎలా క్రిస్పీగా వస్తుందో. కావాలంటే వీటిని విడిచి చూసినా కూడా చూడండి ఎంత క్రిస్పీగా వెలుగుతున్నాయో. సో ఇలా చేసి పెడితే బెండకాయ నచ్చని వాళ్ళు కూడా ఎంతో టేస్టీగా తింటారు. అండ్ హెల్త్కి కూడా చాలా మంచిది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.